ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉంటే ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు విదేశాల్లో చక్కర్లు కొడతా ఉన్నారు. ఎందుకు కొడుతూ చక్కర్లు? కారణం ఏంటి? తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆనంద కేరికటువంటి వారి ముఖాలను చూడలేక, అది చూసి వారి కడుపు మంటతో ఓర్వలేక విదేశాలకు పయనమయ్యారు. విదేశాలకు పయనమై ఏం మాట్లాడుతున్నారు? మళ్ళీ తెలంగాణ అవమానిస్తున్నారు. చూడండి, రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయనుకున్నాను, కానీ నిన్ననే తెలిసింది టెక్సాస్ రూపంలో నిన్నటిదాకా 2 రాష్ట్రాలు అనుకున్నారు, కానీ ఇక్కడ దగ్గరలోనే, ఇక్కడ నుంచి దగ్గరలోనే. అయితే చూడొచ్చు, ఇందులో తెలుగు రాష్ట్రాలు 2 అనుకున్నా, కానీ టెక్సాస్ రూపంలో 3 ఉన్నాయి అంటున్నారు. చలో, చాలా మంచిది మాట్లాడినారు విదేశాల్లో. కానీ పక్కన ఉంటుంది, గంటలో ఉంటుంది, అదే మరొక గుంటూరు అంటున్నారు. పక్కన టెక్సాస్లో గంటలో ఒక ఊరు ఉంటుంది, దానికి గుంటూరు అంటున్నారు. అంటే ఇప్పుడు కూడా మీ మనసులో, మీ వ్యక్తిత్వంలో గుంటూరు అనే పదం ఎందుకు వచ్చింది? తెలంగాణ రాష్ట్రంలో గుంట్లో అని చెప్పి ఉందట ఊరు, ఈడ టెక్సాస్లో. దానికి మరో గుంటూరు అని పెట్టి నామకరణం చేసిండు. ఎవరు? కల్వకుంట్ల తారక రామారావు గారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో మీకు ఏ జిల్లా కనపడలేదా? మీకు కరీంనగర్ జిల్లా కనపడలేదా? పోనీ జీ అంటే గద్వాల్ జిల్లా కనపడలేదా మీకు? అంటే మీ నరనరాన ఇంకా ఏముందో చెప్పండి. గింటర్, వాళ్ళ తమ్ముడు చెప్పినంట, గింటర్ అని ఒక ఊరుందంట, ఆ ఊరికి గుంటూరు అని పేరు పెట్టిండు. మరో గుంటూరు అంట. అంటే తెలంగాణ రాష్ట్రంలో మీకు ఏ జిల్లా కనపడలేదా? కల్వకుంట్ల తారక రామారావు గారు. గుంటూరు ఎట్లా వచ్చింది మీ నోటికి? అంటే మీరు తెలంగాణ ముల్కి కాదు కాబట్టి, మీ చదువు కాబట్టి గుంటూరు కాబట్టి మీరు గుంటూరు వచ్చింది నోట్లోంచి. నా చదువు హైదరాబాదు, సిద్ధుగా చదువు మెదక్కు, మన శ్రీశైలం మీ చదువు ఎక్కడ? షాద్ నగరు. అంటే విదేశాల్లో కూడా తెలంగాణ రాష్ట్ర పరువుని బదాన పెట్టిండు. మీరు బేసేదుగా క్షమాపణ చెప్పాల్సిందే. దీనికన్నా అవమానం లేనే లేదు. తెలంగాణ 33 జిల్లాల్లో మీకు ఏ జిల్లా పేరు నోటికి రాలేదా? తెలంగాణలో 33 జిల్లాలున్నాయి. కల్వకుంట్ల తారక రామారావు గారు మీరు టెక్సాస్కు పోయి తెలంగాణ రాష్ట్ర పరువుని తీశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు మాట్లాడిన మాటలకు ఇప్పుడు మాట్లాడిన మాట తెర ఎంత ఉంది? మీరు అసలు ఎందుకు వెళ్తున్నారు విదేశాలకు? తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజానికం 2024-2020 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నారు. స్వేచ్ఛ వాయువులతో అది చూడలేక, ఓర్వలేక, కడుపు మంటతో విదేశాలకు పయనమయ్యి అప్పుడు కూడా అక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర పరువులు తీస్తున్నారు మీరు. ఇంకొకటి, నిన్న అన్ని పేపర్ చూశాను, ఈరోజు ఏ పేపర్లకు కూడా ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు లేరు. అంటే తెలంగాణ రాష్ట్ర ఆయనకు వర్తించవా? కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా పనిచేశారు.
ఏదో తూతూ మంత్రంగా ఉత్సవాలు జరిపారు. కాంగ్రెస్ పార్టీ ఘనంగా ఉత్సవాలు జరుపుతా ఉంటే ఈ పెద్ద ఆయన ఎక్కడా, ఈ ప్రతిపక్ష నాయకుడు ఎక్కడా? తెలంగాణని తన తాకట్టు పెట్టి తన నరుక్కొని తీసుకొచ్చినటువంటి అంటున్నటువంటి ఈ పెద్ద మనిషి ఎక్కడా? ఆయన చెప్పింది కదా, నేను నా తల చావు నోట్లోకి పెట్టి తెలంగాణ తెచ్చినటువంటి అంటున్నటువంటి కల్లకుండ చంద్రశేఖరరావు గారు నిన్న తెలంగాణ ఉత్సవాల్లో, రాష్ట్ర ఉత్సవాల్లో మీరు ఎక్కడున్నారు? మీ అబ్బాయి అమ్మ విదేశాల్లో, మీ కూతురేమో ఎక్కడున్న ఉత్సవాలు, అదే మీరు ఎక్కడున్నారు? మీ అల్లుడేమో పార్టీ భవన్లో ఉన్నాడు. తెలంగాణ ఉత్సవాలని, తెలంగాణ రాష్ట్ర ఉత్సవాలని బీఆర్ఎస్ నాయకులు అవమానించారు, వారు ఏళ్ళ చేశారు. ఉత్సవాలను జరుపుకోలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. దీనికన్నా ఘోరాతి ఘోరమైన వ్యవహారం మనం ఎక్కడ చూడలేము కూడా. ఇంత అవమానకరమా? తెలంగాణ కోసమే పుట్టినటువంటి పార్టీ అంటారే, మరి ఎక్కడ ఉత్సవాలకు ఎక్కడ రాలేరు మీరు ఎందుకు? ఆయన వర్కింపజేమో విదేశాలకు వెళ్ళి తెలంగాణ రాష్ట్రంలో ఏ రాష్ట్రం జిల్లా పేరు చెప్పడాయే. టెక్స్టైల్స్లోకి వెళ్ళి ఈ పక్కన ఊరుంటది, ఆ ఊరు మరో గుంటూరు అంటాడు. దీనికన్నా అవమానకర మార్గం ఉంటుందా? విదేశాల్లోకి వెళ్ళి కూడా తెలంగాణ రాష్ట్ర భవన్ తీస్తున్నారు వీళ్ళు. కొత్తగా విల్లాగా ఉన్నారు అక్కడ, కొత్త వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసుకున్నారు అక్కడ. అంటే ఇక్కడ ఏమన్నా వారి దొంగతనాలు బయటపడి వాళ్ళ మోసాలు బయటపడితే విదేశాలకు వెళ్ళి తల దాచుకుంటాం అనుకుంటారేమో. ఆ ముచ్చటం లేదు, ఆ కలలు కలకండి మీరు. తప్పు చేసిన వాడు ఎవరైనా సరే శిక్ష అనుభవించి తీరాల్సిందే. ఎన్ని ముచ్చట్లు చెప్పినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా తెలంగాణ రాష్ట్ర పరువుని మీలాంటి చిల్లర వ్యక్తులు ఏమి చేయలేరు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుని భారతదేశంలో 10వ స్థానంలో పెట్టడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకొని ఉన్నారు. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్